హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ రిక్కీ బర్త్డే సెలబ్రేషన్స్ బయటికి వెళ్ళి రావడం అన్ని అయిపోయినాయి. కేక్ కటింగ్స్ ఇంక ముందైతే ఇదిగోండి లక్కీ డ్రా తీపిస్తా అన్నా కదా శారీ గివ్ అవేకి. సో ఇదిగోండి ఆ పనిలో ఉన్నాం అనమాట. బర్త్డే సెలబ్రేషన్స్ అంటే పెద్దగా ఏం చేయలేదు, ఓన్లీ ఇంట్లో వరకే చేసుకున్నాము. ఎందుకంటే వదిన వాళ్ళు కూడా షాప్కి వెళ్తున్నారు. సో వాళ్ళు లేకుండా మేము ఏ అంటే ఏ సెలబ్రేషన్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి క్రిస్మస్ టైం కాబట్టి, క్రిస్మస్ అండ్ సంక్రాంతి టైం కదా, బాగా సేల్ ఉంటుంది వాళ్ళకి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. మామూలుగా అయితే మా చెల్లి షాప్ చాలా తక్కువ. ఇంకా అందుకని ఇంట్లో చిన్నగా చేసేసుకున్నాం అనమాట. ఇంకా అట్లన్నా డొనేషన్ ఇస్తాం ఫండ్స్ కి అని తెలుసు కదా, ఇంకా అట్లా త్యాగం ఫౌండేషన్ కి ఇచ్చాం అనమాట. అది కూడా ఫౌండేషన్ ఒక్కదానికే ఎప్పుడో 2-3 years నుంచి అలవాటు అయిపోయింది. ఇంకా దానికే ఇస్తాం, వేరే దానికి దేనికి వెళ్ళట్లా. వాళ్ళు మెసేజ్ చేస్తున్నారులే కానీ మామూలుగా బయటకు వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరదు అనేసి. ఎందుకంటే అన్ని ప్లాన్ చేసుకుని వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా ఖాళీ లేదు. ఎటో ఇక్కడ కంజంజర్లో ఇక ఎక్కడ నిద్దాం అంటే పెద్దగా బెగ్గర్స్ అందరూ ఒకే దగ్గర అట్లా ఉండరు. వెళ్తే విజయవాడ వెళ్ళాలి దుర్గమ్మ టెంపుల్ కి, మళ్ళీ అక్కడ ఉంటారు, మళ్ళీ మనం ప్రత్యేకంగా పోవాలి అని చెప్పేసి మళ్ళీ క్యాటరింగ్ వాళ్ళని ఎత్తుకోవాలి, అన్ని ఇబ్బంది అయిద్దని చెప్పి అట్లానే ఇంకా త్యాగానికి ఇస్తున్నాం కదా అప్పటి నుంచి అని ఇంకా దానికే ఇచ్చేసాం అనమాట. ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా వచ్చాయి. ఇంకా అది ఈ వ్లాగ్ లో యాడ్ చేయను కానీ వాడి బర్త్డే వ్లాగ్ లో అయితే యాడ్ చేద్దాం అనుకున్నాం. ఏంటి అని అడుగుతున్నాడు. మా యూట్యూబ్ చూసే వాళ్ళు మాక్సిమం రిక్కీ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారని అర్థమైంది. ఎక్కడికి కనబడుతున్నారు. ఈరోజు మన సబ్స్క్రైబర్ కూడా ఒకటి కలిసారు బయట. ఎక్కడికి వెళ్ళినా రిక్కీ అని అడుగుతున్నారు. యాక్చువల్ గా సబ్స్క్రైబర్ శ్రీలత తెలియదు కూడా, బయట ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు చూడటమే. మీ వీడియోస్ చూస్తున్నా అని చెప్పారు, చాలా హ్యాపీగా అనిపించింది. అవును అని నేను చెప్తున్నా, నువ్వు అంటే అసలు నువ్వు చెప్పేదా తెలియదు, నీకు తెలిసిన వాళ్ళేమో అనుకున్నా నేను. తర్వాత చెప్పావు నువ్వు నాకు మన సబ్స్క్రైబర్ అని. అవును, వాళ్ళే చెప్పారుగా మీ వీడియోస్ చూస్తున్నాను, రిక్కీ వీడియోస్ కూడా చూస్తున్నాను అని చెప్పారు కదా. సో నేనేమనుకున్నానంటే లోకల్ కదా, నీకు తెలిసిన వాళ్ళేమో అనుకున్నా నేను. నాకు అంత ఐడియా లేదు కదా ఎవరెవరు. నీకు చాలా మంది ఉన్నారు ఇక్కడ తెలిసిన వాళ్ళు, నాకేం తెలుసు. అబ్బాయి కమెంట్స్ ఎన్ని వచ్చాయో ఒకసారి చూస్తే దాన్ని బట్టి పేపర్స్ కట్ చేద్దాం. ఎక్కువ కట్ చేసినా వేస్ట్. గివ్ అవేకి ఎందుకు కట్ చేస్తున్నావు? మరి అందరికి తెలుసా గివ్ అవే కానీ. ఇంకా గివ్ అవే వచ్చేలోపు 21 కామెంట్స్ వచ్చినాయి ఈ 1 week లో. 10th పెట్టే 17th 1 week. కొంతమంది తిరుమలగిరి అయితే తిరుమలగిరి కొండ అయితే తిరుపతి కొండ అని పెట్టారా? తిరుమలగిరి కొండ ఓకే. కొంతమంది తిరుమల కొండ అని పెట్టారు. తిరుమల కొండ అంటే అక్కడ వచ్చింది, తిరుమల కొండ అంటే అక్కడ వస్తుంది, అందుకని అది కౌంట్ చేయట్లేదు. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవన్నీ యాక్సెప్ట్, అదేం కాలే కానీ తిరుమలగిరి అనేది ఆన్సర్ కాబట్టి తిరుమల కొండ అంటే తిరుపతి. అవును, ఇది తిరుమలగిరి అనేది ఇక్కడ ఏరియా పేరు, గుడి పేరు. అందుకనే అట్లా ఆ కమెంట్ పెట్టిన వాళ్ళని మాత్రం వ్యాలిడ్ గా తీసుకోవట్లేదు. ఈసారి చూసుకొని పెడితే కమెంట్స్ వాళ్ళకి కూడా ఒక ఏమంటారు ఛాన్స్ వచ్చింది. అవును, ఎన్ని ఉన్నాయి కౌంట్ చేస్తాను ఆగు నిమిషం. 8, 9, 10, 11, 12, 13, 14. ఇంకో 5 సరిపోతాయి. ఇంకో 5 or 6 ఎందుకంటే 3 వ్యాలిడ్ 3 అన్వాలిడ్ ఉన్నట్టున్నాయి. సరే, ఎందుకంటే నేను స్టార్టింగ్ లో నేనే కావాలని చెప్పి తప్పు పెట్టా. ఎందుకంటే కొంతమంది కామెంట్స్ చూసి రిప్లై ఇస్తున్నారు బ్లాగ్ చూడకుండా. 18 వీడియోస్ 18 వ్యూస్ ఏమో వచ్చినాయి, అట్లా చూసినట్టే మ్యాక్సిమం. పేర్లు చెప్పండి. పెన్ అయితే దొరకలేదు, పెన్సిల్ సర్లే ఏం కాలే. చాలా రోజులు ఫస్ట్ వచ్చేలోపు ఫస్ట్ కామెంట్ లాస్ట్ నుంచి రావాలి, ఫస్ట్ నుంచి రావాలా? ఎటు నుండి వచ్చినా లైన్ స్టార్టింగ్ నుంచి వద్దాంలే. మైలవరపు రిత్విక అని రాసే. నెక్స్ట్ వచ్చేసి అని అడుగు. నెక్స్ట్ వచ్చేసి అనాలా? చెప్పు. జయలక్ష్మి. ఓకే, నెక్స్ట్ కిరణ్.
ఒక్క నిమిషం, ముందు వెనకేం లేదా అంటే ఇనిషియల్ 3819 18. 3819. ఒక్క నిమిషం. నెక్స్ట్ ఏంటి? లక్కీ. ఓకేనా? తిరీష, కే తిరీష, కళ్యాణం తిరీష. కే తిరీష. యాక్చువల్లీ ఎన్ని పేర్లు కూడా మీ ముందు ఎందుకు రాస్తున్నా అంటే కొన్ని రాశారో రాయలేదో అని డౌట్ ఉంటుంది కాబట్టి అన్ని రాస్తున్నాం. మీకు కావాలంటే 2-3 కూడా చూపిస్తున్నాం ప్రతిసారి. అవును, మీ ముందు కౌంట్ కూడా చేస్తున్నాం ఎన్ని ఉన్నాయి అందుకే. అయిపోయిందా? కళ్యాణం తిరీష వీళ్ళు 2 కామెంట్లు పెట్టారు. ఒకటి తిరుమల కొండ అని పెట్టి మళ్ళీ తిరుమల గిరి అని పెట్టారు. 2 పెట్టారు కాబట్టి అది డిలీట్ అది తీసేసి పెట్టింది కౌంట్ చేస్తున్నాం. పర్ఫెక్ట్ పెట్టారు కాబట్టి. నెక్స్ట్ చందు 9737. సి అలేఖ్య. ఒక్క నిమిషం. లక్ష్మి, నాగ వెంకట కవిత. కవిత అందేసారు. అసలు నేను రాతలు రాసి కూడా ఎన్నాళ్ళు అయిందో, 2 ఏళ్ళు అయినట్టుంది. ఈ లెక్కను మళ్ళీ ఇప్పుడు రాతన్నా. లక్ష్మి డి. ఓకేనా? శ్రీధర్ కే. వీడితో నాకు ఈ గోల ఉండదు. ఏది దొరికితే దాంతో ఆడుకుంటారు ప్రశాంతంగా. మెయిన్గా ఉదయం నుండి కట్టి పడేసినట్టు ఉంది వాడికి. ఏదో ఒకటి అటు తిప్పడం ఇటు తిప్పడం. ఇప్పుడు అయిపోయిందా? ఏం రాసినావు? శ్రీధర్. శ్రీధర్. దేవా రీతు. నెక్స్ట్ డి జయశ్రీ. ఒక్క నిమిషం, అది భాగమైద్దమ్మా. హాయ్ డి జయశ్రీ. సీతా భూమన. బి సీత అని రత్న. నాగ స్వప్న. చార్జరు మళ్ళీ 2000 పట్టుకోవాలి. అత్తయ్య కట్టేసిద్ది నేను. చైతు 3131. మల్లిక అనుముల. ఏ మల్లిక అన్నారు? నేను ఆన్సర్ చోట్ల మర్చిపోయా. తిరుమల కొండ ఆ అమ్మాయి దాంట్లో దాసరి జయశ్రీ అనేది తీసేసేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇవ్వండి కామెంట్ వచ్చేలోపు దాసరి జయశ్రీ తిరుమల కొండ అని పెట్టారు. పాపం తప్పండి, అది వాళ్ళు ఏమనుకోకండి, కరెక్ట్ ఆన్సర్ కాదు అది. ఒకసారి చూసే దాసరి జయశ్రీ చూసేసి ఆ స్లిప్ చూపించి నాకు ఓపెన్ చేసి ఇచ్చేసి. మిగతా అందరూ కరెక్టే. దాసరి జయశ్రీ అని కళ్యాణం తిరీష అని ఒక కామెంట్ తప్పు వచ్చింది. జయశ్రీ డి జయశ్రీ అని. అమ్మా చూపించుకో. ఎక్కడ దాకా అయిందో చూడాల, మళ్ళీ మర్చిపోతాను. నేను చెప్తా, చేతిలోనే ఉంది, ఏం ఇబ్బంది లేదు. చూద్దాం. సారీ. మల్లిక దాకా అయింది. ఏ మల్లిక? నెక్స్ట్ మల్లిక ఏ రాసిన? రాసా. తిరుమలగిరి. కుమారి తిరుమలగిరి. ఆన్సర్ రాస్తా నువ్వు చెప్తే. కుమారి రాసా. ఇంకోటి దిలీప్ అంట. పాపం వీళ్ళు కూడా తప్పు పెట్టారు పెనగించుకోవడానికి. అవునా? ఎవరో దిలీప్. నెక్స్ట్ భాగ్యశ్రీ. 2 కామెంట్లు తప్పు వచ్చినాయి. 3 వచ్చినాయి తప్పు. ఒకటి నాది, 2 వేరే వాళ్ళే. అమ్మో అయిపోయిందా? ఇంకా ఇంకోటి ఉంది. భాగ్యశ్రీ అయిపోయిందా? నెక్స్ట్ లీలా. అంతే అయిపోయింది. రిక్కీ ఒక్కసారి కౌంట్ చేస్తా. పాజ్ చేయవా? 1 నిమిషం ఈ పక్కన పెడతా.
ఈయన పక్కన పెట్ట పాస్ కాదు ఎందుకు వాడిని పక్కన పెట్టే కౌంటింగ్ లైవ్ లో చేసేసి ఇది సైలెంట్ వచ్చి బైక్ బిగుతుండ అబ్బాయి. లాస్ట్ కామెంట్ రాము సిహెచ్ అంతేదో కామెంట్లో కథం 1 నోట్లో పేపర్ పెట్టుకున్నా చేస్తా. ఒక్క నిమిషం ఇవన్నీ నువ్వు పట్టుకుంటే నేను అది Ball. బౌల్ తెస్తా. ఓకే టోటల్ 20 కమెంట్స్ వచ్చాయి. అందులో 21 వచ్చాయి. అందులో ఇద్దరైతే రాంగ్ చెప్పారు, మిగిలిన 19 వస్తాయి. అంటే నేను పెట్టిన కామెంట్ వ్యాలిటీ తీసేసిన సరదా పెట్టింది లెక్క అసలుకి 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 అందరి పేర్లు రాశాను. లక్కీ విన్నర్ ఎవరో నాకు తెలియదు. వీడికి మాత్రం మార్నింగ్ 2-3 డేస్ నుండి ఫుల్ గా తిప్పడం అవుతుంది కదా, సో డైపర్ మీదే ఉంటున్నాడు మాక్సిమం. మొన్న ఊరు నుంచి వచ్చిన రోజు ఉదయాన్నే సాయంత్రం డైపరు, అవును నిన్న విజయవాడ టెంపుల్స్ కి ఉదయాన్నే సాయంత్రం డైపరు, ఈ రోజు పొద్దున్న నుంచి కోట్ అని షార్వాణి అని అదని ఇది అనేది డైపరు. అందుకనే ఇప్పుడే ఫ్రెష్ స్నానం చేసి ఇంకా ఇంకా టీ షర్ట్ వేసి అండర్వేర్ అండర్వేర్ ఒకటే రిక్కి నువ్వే తీయాల్సింది ఒక స్లిప్ తీనానా ఏం కాదు, కలవలేదు కింద పడుతుంది. కింద పడి తీయచ్చు. అప్పుడే పెట్టి ఆపన ఒకసారి అక్కర్లా ఇంకెందుకు ఇటు ఎగిరిపోతుంది కదా ఒకసారి ఆపమంట. పిక్ 1 ఒక్కటే తీయాలి. అది నువ్వు కూడా కలుపు ఒకటిది పిక్ 1 ఒకటిది అంతే. పట్టుకో ఫస్ట్ నువ్వు చూసి నువ్వు చదివి తర్వాత రివీల్ చేయ అమ్మాయి మాకు. ఒకటి పెట్టుకో ఓకేనా? ఒక్కటే ఒకటేది బయట వేసిన పర్లా, ఒకటి బయట వేసిన పర్లేదు. బయట వద్దు చేతి తీసేతలే గుప్పలు వేయకూడదు నాన్న. అబ్బాయి బయటకి అయితే బయటికి వేసిన వరకు ఉంచుదాం. అట్లా వద్దులే నీ ఇష్టం అట్లా ఒకటి కాదు 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 ఒకటే పట్టిండు ఎవడు వాళ్ళకి. నువ్వు చూసి మాకు చెప్పు. చైతు 31 చేతు 31 ఓకే చూద్దాం. పోయినసారి రన్నర్ అప్ కదా, ఇప్పుడు పోయినసారి రన్నర్ అప్. మిగతా కూడా చూపి 4 చూపించే. సో సారీ మాత్రం చైతు గారు గెలిచారు. శ్రీధర్ ఇంకా చూపి మామూలు చూపించేసారు 2-3 మధ్యలో. స్వప్న అరే ఆగరా అమ్మా చైతు లేలా అందరి పేర్లు అయితే రాసాం. భాగ్యశ్రీ అందరే వచ్చినాయి. వాడు ఎవరిని పిక్ చేస్తే లక్కీ విన్నర్ అయితే చైతు గారు. తొందరలోనే శారీ పంపిస్తాం. ఇంకొకటి ఒక్కటే సరదా జోక్ ఇది ఊరికి ఒక్కటి తీయాలి. చదువు అమ్మా, నువ్వే చదువు రిక్కి, నువ్వే చదువు. ఒక్కటి తీయాలమ్మా, ఒక్కటే 1 సింగిల్ ఇది. అది కూడా చదివి వినిపిద్దాం అసలుకి. సింగిల్ అది బయటపడదా చదవండి. అసలు మామూలుగా అన్ని రాసిన లేదని చూపించడానికి. భాగ్యశ్రీ అట్లా అన్ని రాసినావు. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా అన్ని రాసినావు అనమాట. ఇంకా దేవారీతు అన్ని రాసినావు అట్లా. ఓకే లక్కీ విన్నర్ వచ్చేలోపు మళ్ళీ చెప్పు వాళ్ళ ఐడి చెప్తా ఉండు. చూడు ఒకసారి చూస్తాను ఇంకో చేతు అనుమల 3131. ఓకే అది విన్నర్ అయితే చైతు గారు పంపిస్తాం శారీ త్వరలోనే. వీడియో అయితే లేట్ గా అప్లోడ్ అవ్వదు, ఎందుకంటే ఇవాళ రేపో చూసుకొని అప్లోడ్ చేస్తాను. బర్త్డే బ్లాగ్ లో వద్దులే, అది బర్త్డే బ్లాగ్ లో ఈ క్లిప్ ఒకటి యాడ్ చేస్తాం అంతే. ఇంకా ఈ వీడియో అయితే ఏం చేసేస్తున్నాం. బాయ్ బాయ్. ఫస్ట్ టైం చూసేటైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. బాయ్. చైతన్య అనుముల అంటే మా వదిన అనమాట, అంటే మా వారి సిస్టర్. సో తనే విన్నర్ కాబట్టి తనకే ఇస్తున్నాం అనమాట ఈసారి. నెక్స్ట్ ఎందుకంటే వీడు పోయినసారి కూడా రన్నర్ అప్ కింద బుక్లో 2 తీశారు కదా, అందులో మళ్ళీ సెకండ్ కింద వదిందే తీశాడు. ఇప్పుడు ఫస్ట్ టైమే వదింది తీశాడు. మేనత్ అంటే లవ్. అందుకే యాక్చువల్ బుక్ కూడా మేము సెకండ్ వాళ్ళకి ఇస్తామన్న కారణం కూడా మా దగ్గర వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఇంక తీసుకొని వచ్చాం అనమాట. రన్నర్ అప్ వాళ్ళ మేనత్తకి ఇచ్చుకున్నాడు, ఇప్పుడు విన్నర్ గా శారీ ఇచ్చాడు. ఈ శారీ నెక్స్ట్ గివేవేకి ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తాం. మేము అందుకనే మా ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చుకుంటాం అనుకుంటారు కాబట్టి
స్టార్టింగ్ పేరు రాసినప్పటి నుండి ఎండింగ్ దాకా అంత వీడియో అక్కడ ఎక్కడ స్కిప్ చేయకుండా తీస్తున్నాం యాక్చువల్గా అన్నమాట. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వచ్చేసారి వచ్చినా కానీ వాళ్ళ అదృష్టం ప్రకారం వాళ్ళకే పోతుంది అంతే లెక్క బేస్డ్ లెక్క అది అంతే